రాజధాని విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు పూటకో మాట మాట్లాడుతున్నారు. న్యాయస్థానం పరిధిలో కేసు ఉన్నప్పుడు అది సబ్జుడిస్ అవుతుంది. దాని మీద ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. స్వయంగా మంత్రులు కేంద్ర ప్రభుత్వాలే మాట మారుస్తుంటే, మొన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర మంత్రి సమాధానం ఇమ్మీడియట్గా సవరణ చేసుకుని లేదు మా ఉద్దేశం క్యాపిటల్ అని కాదు రెఫరెన్స్ సిటీ అని మార్చుకున్నారు. ఓకే, అంతకుముందు సబ్జుడిషియల్లో ఉంది, మేము మాట్లాడకూడదు అన్నారు. రైట్. నిన్నగాక మొన్న బొత్స సత్యనారాయణ గారు మేము రాజధానితో ఇంక రైతులతో చర్చించేదే ఉంది, వైజాగ్ తీసుకెళ్తామన్నారు. కోర్టు పరిధిలో ఉంది కదా. ఈరోజు మరొక మంత్రి మేకపాటి గౌతమ్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏది చెప్పారో అసెంబ్లీలో 2019 డిసెంబర్లో 3 క్యాపిటల్స్ గురించి, ఎకనామిక్ క్యాపిటల్ కానీ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కానీ, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ ఏది చెప్పామో దాని పట్ల దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్. అంటే ఇది మన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మనం ఆ రోజు ఏం చెప్పామో, ఆ రోజు ఆ రాష్ట్రం గత రాష్ట్రంలో మనం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ శ్రీబాగ్ కన్వెన్షన్ ప్రకారం మేము పాటించాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని ప్రకారమే మేము ఈరోజు ఈ 3 క్యాపిటల్స్ అంటే 3 క్యాపిటల్స్ అనేది ఆర్టికులేషన్ కన్నా మేము చెప్పేది ఏంటంటే ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్గా మనం ఈ శ్రీబాగ్ కన్వెన్షన్ ప్రకారం రాయలసీమలో పెట్టాలనుకున్నాము. అలాగే లెజిస్లేచర్ వచ్చి మనం విజయవాడ అనుకున్నాం. ఎకనామిక్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వచ్చి వైజాగ్ అనుకున్నాం అని చెప్పారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు. దాని పట్లగానే మేము కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ప్రకారం క్యాపిటల్ అనే సబ్జెక్టే లేదు. వేరెవర్ ద సీఎం ఇస్ రెసిడెంట్, దట్ ఈస్ వేర్ ద క్యాపిటల్ ఇస్. ఆయన ఎక్కడే ఉంటే దట్ ఈస్ వేర్ ఇస్ ద సెక్రటేరియట్ అండ్ ద క్యాపిటల్. అంటే మీకు చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 3 అంటే నాకు తెలిసిన ప్రకారం ద ఆర్టికల్ సేస్ వెరీ కేటగిరీ దేర్ ఇస్ నో సబ్జెక్ట్ కాల్ క్యాపిటల్ అనేది. క్యాపిటల్ ఇస్ వేర్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్, ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఆయన ఎక్కడ పనిచేస్తారో దట్ ఈస్ వేర్ ఇస్ ఎ సెక్రటేరియట్. అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే రేపు వైజాగ్ కూడా కావచ్చు. సో మంత్రి గారు మాటలు విన్నారు కదా. న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడొచ్చా? ఒకటి పోనీ వారు చెప్పిందే విందాం. ఎప్పుడో శ్రీబాగ్ ఒడంబడికట మద్రాసు నుంచి విడిపోతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడుతున్నప్పుడు కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి నివాసమైన శ్రీబాగ్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాయలసీమకు రాజధాని ఉండాలనే దాన్ని ఇప్పుడు గౌరవిస్తున్నారట. భారతదేశంలో పార్లమెంటు చట్టం చేసి ఆర్టికల్ 3 ప్రకారం విభజించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఆ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారమే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు హైదరాబాద్ ఉంటుందని, తర్వాత తెలంగాణకు రాజధానిగా ఉంటుంది శాశ్వతంగా అని, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం కమిటీ నియమిస్తున్నామని, ఆ రాజధానిలో అసెంబ్లీ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది, సెక్రటేరియట్ ఉంటుంది, రాజ్భవన్ ఉంటుంది, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్పి ఆ కమిటీ సూచనలు పరిగణలోకి తీసుకుని కొత్త ప్రభుత్వము, ప్రతిపక్షము, అధికార పక్షము అన్ని ప్రతిపక్షాలు కలిపి కౌన్సిల్లో, శాసనసభలో చేసిన ఒప్పందం ప్రకారం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి అక్కడ 32,000 ఎకరాలు సేకరించి 29 గ్రామాల ప్రజలతో, వేల మంది రైతులతో చేసుకున్న ఒప్పందం కాదట. శ్రీబాగ్ ఒడంబడికని ప్రైవేటుగా చేసుకున్న ఒప్పందం అట. ప్రభుత్వం కూడా కాదు శ్రీబాగ్ ఒడంబడిక. ఓ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ సీమాంధ్ర నాయకుల మధ్య జరిగిన ఒప్పందం 56లో అమలు చేస్తారట. దారుణం కదా. సరే పక్కన పెడదాం. మంత్రి గారు ఇంకోటి కూడా చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటుంది అని. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటుందని రాజ్యాంగంలో ఎక్కడ ఒక అక్షరం కూడా లేదు. పదం పక్కన పెట్టి ఒక అక్షరం కూడా లేదు. ముఖ్యమంత్రి ఉన్న చోటే రాజధాని అని రాజ్యాంగంలో ఒక అక్షరం కూడా లేదు. అది కూడా అబద్ధం మాట్లాడారు. ఆర్టికల్ 3 కోట్ చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అని లేదు. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ పార్లమెంట్ మే బై లా. సో పార్లమెంటు చట్టం ద్వారా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు, వాటి స్వరూపాలను మార్చచ్చు, వాటి సరిహద్దులను మార్చచ్చు, వాటి పేర్లను మార్చచ్చు. దాని ప్రకారం వాళ్ళు రాసింది ఫ్రమ్ ఏ న్యూ స్టేట్ బై సెపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆర్ బై యునైటింగ్ 2 or more స్టేట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు ఏ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్.
కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి ఉన్న రాష్ట్రాలు విభజించడం కానీ ఉన్న రాష్ట్రాలని కలపడం కానీ ఉన్న రాష్ట్రాల్లో భాగాలను కలపడం కానీ ఉన్న రాష్ట్రాల్లో భాగాన్ని విడదీయడం ద్వారా కానీ 2 లేదా 3 రాష్ట్రాల్లో ముక్కలు చేసి కానీ రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు. ఇంక్రీజ్ ది ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, ఏ రాష్ట్రం యొక్క పరిధినైనా పెంచవచ్చు. డిమినిష్ ది ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, ఏ రాష్ట్రం యొక్క పరిధినైనా తగ్గించవచ్చు. ఆల్టర్ ది బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్, ఏ రాష్ట్రం యొక్క సరిహద్దులనైనా మార్చచ్చు. దానికి సంబంధించి ఈ ప్రకారం ఆర్టికల్ 3లో పార్లమెంటు ఎలాంటి అధికారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం పంపించి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి ఉన్నా లేకపోయినా పార్లమెంటు ఉభయ సభల్లో దీనికి సంబంధించిన చట్టం చేస్తుంది, స్టేట్స్ అయినా యూనియన్ టెరిటరీస్ అయినా. ఇది ఆర్టికల్ 3. ఇందులో ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని ఎక్కడుంది? ఈ ఆర్టికల్ 3 ప్రకారమే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏర్పడింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే మన భారతదేశంలో రాజ్యాంగం ఏది చెప్తే చేయాలి, లేదా రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాలు చేస్తే చట్టసభలు చేసిన చట్టాలను అమలు చేయాలి, లేదా సంప్రదాయాలు కన్వెన్షన్స్ అమలు చేయాలి. ఇవి ఎక్కడా కూడా లేకపోతే గ్రే ఏరియా ఉంటే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలి. ఈ 4 అంశాలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అని లేదు, కానీ ఈ 4 అంశాలు రాజధాని అనేదాన్ని స్పష్టం చేశాయి. ఒకటి ఆర్టికల్ 3 అన్నారు, ఆర్టికల్ 3 గురించి చెప్పాను. ఆర్టికల్ 3 ప్రకారమే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏర్పడింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 5లో హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఫర్ 10 years బోత్ స్టేట్స్ అని ఉంది. 10 ఏళ్ళు మించకుండా, 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ శాశ్వత రాజధాని తెలంగాణకి అని ఉంది. సెక్షన్ 5లో హైదరాబాద్ కామన్ క్యాపిటల్, సెక్షన్ 6లో ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ సెటింగ్ అప్ ఆఫ్ ఏ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అది ఉంది. సెక్షన్ 7 గవర్నర్ ఉమ్మడి రాష్ట్రాలకు కొంతకాలం గవర్నర్గా ఉంటారని ఉంది. సెక్షన్ 8 గవర్నర్కి పోలీస్ పవర్స్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో, అది కూడా జిహెచ్ఎంసీ పరిధిని ఉంది. దీంతో పాటుగా సెక్షన్ 94లో ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ది న్యూ క్యాపిటల్ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ ది రాజ్భవన్, హైకోర్ట్, గవర్నమెంట్ సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏమేమి రాజధానిలో ఉండాలో వాటన్నిటికీ కేంద్రం డబ్బులు ఇవ్వాలని సెక్షన్ 94లో కూడా చట్టంలో ఉంది. ఈ చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 175 ఎమ్మెల్యేలను కూడా ఈ చట్టం ద్వారానే చెప్పారు. కౌన్సిల్లో ఎంతమంది ఉండాలో ఈ చట్టం ద్వారానే చెప్పారు. ఈ చట్టం ద్వారానే మీ ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా చట్టంలో ఎక్కడుంది ముఖ్యమంత్రి ఎక్కడుంటే ఎక్కడని? రెండోది, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని పేరు లేదు అన్నారు. భారత రాజ్యాంగంలో రాజధాని అనే ప్రస్తావన ఉంది. ఎప్పుడు వచ్చిందంటే 1991లో ది కాన్స్టిట్యూషన్ 69th అమెండ్మెంట్ యాక్ట్, భారత రాజ్యాంగం 69వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశ రాజధాని ప్రాంతం న్యూఢిల్లీ పరిధిని డిసైడ్ చేశారు. అందులో ఆర్టికల్ 239AA అండ్ 239AB భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ 69 చట్టం ద్వారా 239AA 239AB అనే ఆర్టికల్స్ని ఇన్సర్ట్ చేశారు. దేశ రాజధాని ప్రాంతం పరిధిని చేసి దీని ప్రకారం యూనియన్ టెరిటరీ ఢిల్లీగా చేసి స్టేట్కి, కానీ లా అండ్ ఆర్డర్ కానీ భూముల విషయాలు కానీ ఇతరత్ర అన్ని అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన అంశాన్నే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో తమకు అధికారాలు లేకుండా లెఫ్టినెంట్ గవర్నర్కి ఎందుకు ఇచ్చారన్న కేసులో సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ గారి తరపున ప్రభుత్వం తరపున వాదిస్తూ సుప్రీంకోర్టు దృష్టికి ఇలాగే తెచ్చారు. అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు, భారతదేశ రాజధాని ఢిల్లీ అని ఎక్కడుంది? లేదు కదా. ఈ దేశ రాజధాని ఎక్కడికైనా మార్చుకోండి, మా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫుల్ పవర్స్ మాకు ఇవ్వండి అని. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది 239AA 239AB భారత రాజ్యాంగంలో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. భారత రాజధాని పరిధి న్యూఢిల్లీ క్యాపిటల్ రీజియన్, ఇది భారత రాజధాని పరిధి అని రాజ్యాంగంలో ఉంది. ఎస్, అసెంబ్లీ ఉంది, మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం చెప్పినట్టు గవర్నర్ నడుచుకోవాలి, ఎక్సెప్ట్ లా అండ్ ఆర్డర్, భూములకు సంబంధించిన విషయాలు.
రాయబార కార్యాలయాలు, సుప్రీంకోర్టులు, పార్లమెంట్లు అన్నీ అక్కడే ఉంటాయి కదా. అక్కడ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి డిసైడ్ చేస్తా అంటే కుదరదు కదా అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఉంది. రాజధాని అనే పదం రాజ్యాంగంలో ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక రికమెండేషన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు అమరావతిగా డిసైడ్ అయింది. ఇంకెక్కడుంది? సీఎం గారు ఎక్కడ కూర్చుంటే ఎక్కడ రాజధానిని నాకైతే అర్థం కాల. సో సంప్రదాయాల ప్రకారం కూడా ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ కంటిన్యూ అవ్వాలి. బ్రిటిష్ కాలం నుంచి కూడా కంటిన్యూ అవుతున్నారు. సంప్రదాయాల్లో ఉన్నాయి, చట్టాల్లో ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది, రాజ్యాంగంలో ఉంది. రాజధాని అనే పదం లేకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీ ఇష్టం, ప్రభుత్వం అధికారులు ఉన్నాయి, కోర్టులో వాదించండి, కోర్టులో మీరు గెలిస్తే రాజధాని ఎక్కడికైనా పట్టుకెళ్ళండి. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేని 3 రాజధానులని ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ 2 ప్రాంతాల నాయకుల మధ్య 56లో కుదిరిన ఒప్పందాన్ని గౌరవిస్తారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రైతులతో కుదుర్చుకునే అగ్రిమెంట్ మాత్రం గౌరవించరు. బాలేదు సార్. ఈ అంశం మీదే డిబేట్లో పాల్గొనడానికి పెద్దలు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు గ్రీష్మ కావలి, అమరావతి జేఏసీ నేత డాక్టర్ శైలజ, జనసేన నాయకులు అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ ఉన్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. బ్రిటిష్ పాలనలోనే స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు ప్రాంతాలు మెడ్రాస్ స్టేట్తో ఏకమయ్యాక 1926లో ఆంధ్ర యూనివర్సిటీని బెజవాడలో ఏర్పాటు చేసినందుకు వెనుకబడిన రాయలసీమ మేధావులంతా రాయలసీమ మహాసభగా ఏర్పడి యూనివర్సిటీ కోస్తాంధ్ర ప్రాంతానికి పోయింది, మా పరిస్థితి ఏంటని అన్నప్పుడు 2 ప్రాంతాల మధ్య ఇష్యూస్ వస్తే 1937లో 1937 స్వాతంత్రం రావడానికి 10 ఏళ్ల ముందు నవంబర్ 16న శ్రీబాగ్ ఒడంబడిక, పెద్ద మనుషులు అంటే ఒక పార్టీకి సంబంధించిన పెద్ద మనుషులు, ప్రభుత్వం కూడా లేదు అప్పుడు, అసలు ఇండియాకి స్వతంత్రమే రాలేదు. కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో ఒక యూనివర్సిటీ బెజవాడికి వెళ్ళిందని తెలుగు ప్రాంతాల్లో రాయలసీమ సర్కారీ ప్రాంతాల మధ్య ప్రాబ్లమ్స్ రాకుండా అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం శ్రీబాగ్ ఒడంబడిక. దాన్ని గౌరవిస్తారట. 2014లో భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వేల మంది రైతుల మధ్య కుదిర్చిన ఒప్పందంతో అధికారికంగా జరిగిన చట్టాన్ని కాదని 1937లో పెద్ద మనుషులు అంటే ఒక పార్టీకి సంబంధించిన నాయకులు, పెద్ద మనుషుల ఒప్పందం అంటే మళ్ళీ తెలంగాణ ఉమ్మడి అది వేరు, ఒక పార్టీ నాయకుల మధ్య జరిగిన ఒప్పందాన్ని పోనీ అదైనా గౌరవించాలి కదా. అందులో ఏముందండి? న్యాయ రాజధాని కర్నూలు ఉందా? రాజధాని అక్కడ ఉండాలని ఉంది, మొత్తం రాజధాని తీసుకెళ్ళండి. ఈ అంశాలకు సంబంధించి పెద్దలు డాక్టర్ తులసిరెడ్డి గారితో మొదలు పెడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు. ఈరోజు మంత్రి గారి స్టేట్మెంట్, రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు, ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడేనే ఉంది అని. ఉందా సార్? మీరు రాజ్యసభలో కూడా పనిచేశారు, కొంచెం ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఈరోజు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ప్రధానంగా 3 అంశాల గురించి ప్రస్తావించారు. ఒకటేమి సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని, అది పులివెందులు కావచ్చు, విజయవాడ కావచ్చు, రేపు మరో ప్రాంతం కావచ్చు, అది మొదటి అంశం. రెండవది సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్, అదే రాజధాని. మూడవ పాయింట్, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము 3 రాజధానులకు సీఎం నిర్ణయం తీసుకున్నారు, దానికి కట్టుబడి ఉంటాం. ఇది ఈ 3 అంశాలు అని ప్రస్తావించారు. మనం మొదటి అంశం తీసుకుందాం. ఏమని? సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని, అది పులివెందుల కావచ్చు, విజయవాడ కావచ్చు, రేపు మరో ప్రాంతం కావచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు సిమ్లాలో ఉన్నారు. మరి సిమ్లా వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని. రేపు ఎల్లుండి ఆయన ఇడుపులపైకి వస్తున్నాడు. రేపు ఎల్లుండికి ఇడుపులపై రాజధానిగా ఉంటుందా? తర్వాత వచ్చేసి బహుశా ఇంకా వేరే ఒకవేళ రేపు టూర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే రోజుకు ఒక జిల్లాలో ఉంటాడు ఆయన.
మరి ఆ రోజు సంబంధించి ఆ జిల్లా రాజధాని అవుతుందా? లేదు, ఈ ముఖ్యమంత్రి కాదు వేరే ముఖ్యమంత్రులు వచ్చారనుకున్నాం. వాళ్ళకు కొంత పేకాట క్లబ్కు పోయే అలవాటు ఉంది అనుకున్నాం. ఈ ముఖ్యమంత్రి లేదు, ఒకవేళ వేరే వాళ్ళకు అంటే ముఖ్యమంత్రి పేకాట క్లబ్లో కూర్చుంటే అది రాజధాని అవుతుందా? కాబట్టి దీంట్లో జస్టిఫికేషన్ ఏమాత్రం లేదు. ఇక రెండవది ఏమి, సీఎం నివాసము ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్, అదే రాజధాని. మరి అదే నిజమైతే ఇప్పుడు సీఎం నివాసం ఉండేది ఎక్కడ? తాడేపల్లి. సెక్రటేరియట్ ఉండేది ఎక్కడ? వెలగపూడి. మరి ఇప్పుడు వచ్చేసి సచివాలయం అని దేని అన్నాం? తాడేపల్లి దాని క్యాంప్ ఆఫీస్ అంటాం, అంతేగాని వెలగపూడిలో ఉండేదాన్ని సచివాలయం అంటాం. సచివుల ఆలయం, ముఖ్యమంత్రి మంత్రులు మిగతా అందరూ కలిసి సచివుల ఆలయం. దాంట్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పార్ట్ అంతే. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పార్ట్. తాడేపల్లిలో ఉండేది క్యాంపు కార్యాలయం లేదా ఆయన నివాసం. కాబట్టి ముఖ్యమంత్రి నివాసం అంటే ముఖ్యమంత్రి నివాసం అంటారు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అయితే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అంటారు, ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి సీఎం పేషియో అంటారు. అంతే తప్ప సీఎం పేషియోనే మొత్తం సచివాలయం కాదు. సచివాలయంలో ఒక పార్ట్ అంతే సీఎం పేషియో కూడా. కాబట్టి ఆ ప్రకారంగా ఆయన చెప్పిన దాంట్లో జస్టిఫికేషన్ లేదు. ఇక రాజ్యాంగం ఏమంటుంది? రాజ్యాంగంలో ఆర్టికల్ 154, ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ shall be vested in the governor and shall be exercised by him either directly or through officers subordinate to him. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్ వచ్చేసి దీనికి గవర్నర్ హెడ్, కరెక్ట్, shall be vested in the governor. అది రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగంలో 163 ఆర్టికల్ ఏం చెప్తుంది? there shall be a council of ministers with the chief minister at the head to aid and advise the governor in the exercise of his function. కాబట్టి గవర్నర్ కు వీళ్ళు సహాయకులు. ఈయన పెద్ద సహాయకుడు ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళందరూ సహాయకులు. కాబట్టి ఆయన వచ్చేసి గవర్నర్ కు సహాయకులు వీళ్ళు, పెద్ద సహాయకుడు చిన్న సహాయకులు. తర్వాత ఈవెన్ 167 ఆర్టికల్ ఏం చెప్తుంది? డ్యూటీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఏమంటుంది? ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఈచ్ స్టేట్ టు కమ్యూనికేట్ to the governor of the state all decisions of the council of ministers relating to the administration of the affairs of the state and proposals for legislation. కాబట్టి ముఖ్యమంత్రి అనేది ఎందుకు అది మొత్తం చక్రవర్తుల కంటే ఈవెన్ అలెగ్జాండరు, అశోకుడు వీళ్ళకంటే చాలా గొప్ప స్థాయిలో ముఖ్యమంత్రి పదవిని భావిస్తా ఉన్నారు. అది రాజ్యాంగం ప్రకారంగా ఏమాత్రం కరెక్ట్ కాదు. అతను వచ్చేసి గవర్నర్ ఎగ్జిక్యూటివ్ లో అతను ఒక పార్ట్ అండ్ పార్సల్ అంతే తప్ప మొత్తం ఆయన ఏం కాదు. గవర్నర్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ హెడ్. ఇది ఒకసారి గుర్తు పెట్టుకోవాలా. మూడవది ఏమి? శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము 3 రాజధానులకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఫండమెంటల్ గా శ్రీబాగ్ ఉడంబడిక ఆ విధంగా చెప్పలేదు. శ్రీబాగ్ ఉడంబడిక ఒకే రాజధాని ఒకే హైకోర్టు చెప్పింది. అక్కడ జుడిషియల్ క్యాపిటల్ అని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, లెజిస్లేచర్ క్యాపిటల్ అని, మెడికల్ క్యాపిటల్, ఎడ్యుకేషన్ క్యాపిటల్, ఈ విధంగా క్యాపిటల్స్, టూరిజం క్యాపిటల్, సినిమా క్యాపిటల్ ఏం చెప్పలే ఆయన. శ్రీబాగ్ ఉడంబడికలో ఆ పెద్ద మనుషులు రాసుకునేది ఏమంటే ఒక రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు 2 కళ్ళు లాంటివి. మనము భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం విడిపోతే అప్పుడు 2 ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రాంతంలో రాజధాని పెడితే ఇంకో ప్రాంతంలో హైకోర్టు పెట్టాలా. కాబట్టి రాజధాని ఒకటే వాళ్ళు చెప్పింది, 2 కాదు 3 కాదు 10 కాదు చెప్పింది. ఒక రాజధాని శ్రీబాగ్ ఉడంబడికలో ఉండేది. కాబట్టి 2 రాజధాని, హైకోర్టు 2 కళ్ళ లాంటివి. ఒకటి ఒక ప్రాంతంలో పెడితే ఇంకొక ప్రాంతంలో పెట్టాలా. అది శ్రీబాగ్ ఉడంబడికలో. కాబట్టి ఆయన చెప్పినట్టు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము 3 రాజధానులు అనేది అది ఇష్యూ, అది దాంట్లోనే లేదు ఫండమెంటల్ గా. మనకు దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రానికైనా 2 రాజధానులు ఉన్నాయా? ప్రతి రాష్ట్రానికి ఒకవేళ అసెంబ్లీలు కావంటే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీలు 2 ఉన్నాయి. కానీ రాజధాని వచ్చేసి మనం క్యాపిటల్, స్టేట్ క్యాపిటల్ అంటేనే ఒకటే వస్తుంది 28 రాష్ట్రాలకు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు. తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 6 ఏం చెప్తుంది? సెక్షన్ 6 ద సెంట్రల్ గవర్నమెంట్ shall constitute
an expert committee to study various alternatives regarding the new capital for the successor state of Andhra Pradesh. ఇది విభజన చట్టంలో సెక్షన్ 6. The central government shall constitute an expert committee to study various alternatives Yes. regarding the new capital. Capitals కాదు. అదేవిధంగా ఇంతకుముందు మీరు చదివినట్లు సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 and 4 అక్కడ కూడా చాలా క్లారిటీగా ఏముంది? సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 లో సెంట్రల్ గవర్నమెంట్ shall provide special financial support for the creation of essential facilities in the new capital of the successor state. In the new capitals కాదు. Subsection 4 ఏమంటుంది? The central government shall facilitate the creation of a new capital for the successor state of Andhra Pradesh. Capitals కాదు, capital. కాబట్టి చాలా స్పష్టంగా శ్రీబాగ్ ఉడంబడికలో 1 క్యాపిటల్ ఉంది. తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 1 క్యాపిటల్ ఉంది. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 6 1 క్యాపిటలే, సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 and 4 కూడా 1 క్యాపిటలే. కాబట్టి ఇక్కడ 3 రాజధానులు అనేది ఇది ఎక్కడా లేదు వచ్చేసేసి. కాబట్టి ఏ విధంగా చూసినా గానీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జనరల్ గా కొంత ఆచితూచి మాట్లాడే మనిషి. మరి ఈ రోజు ఎందుకు బ్యాలెన్స్ తప్పాడో ఆయన చెప్పిన 3 పాయింట్ ఏది కూడా సహేతుకం కాదు. ఎస్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. నాకు తెలియక అడుగుతాను, రైతులు ఎంత కష్టపడి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్స్ కానీ వాళ్ళు సఫర్ అవుతున్నారు కానీ ఇన్ని రోజులైంది కానీ ఒక్క మాట అయినా అన్నారా? అది అనడం కాక ఇప్పుడు వచ్చి మా ఉత్తరాంధ్రలోని స్టీల్ ప్లాంట్ తీసేస్తానంటే వీళ్ళు నిరసన ప్రకటిస్తున్నా కూడా వాళ్ళ మీద స్పందన లేదు. మన మేకపాటి గారు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఆయన ఉద్దేశం ఇంకేమీ లేదండి. ఇప్పుడు ఎలాగైనా సరే సూట్ కేసులు వెళ్తున్నాయి. ఇది బెయిల్ వాయిదా అవ్వడానికి సూట్ కేసులు వెళ్తున్నాయి. అది మన అందరికీ తెలిసిన విషయమే, అది పెద్ద కొత్త విషయమేం కాదు. ఏదో ఒక రోజు సూట్ కేసులు వెళ్ళడం ఆగుతాయి, ఈయన జైలుకి వెళ్ళడం అవుతుంది. చెంచల్గూడ అయితే ఇప్పుడు మన పరిధిలో, ఏపీ పరిధిలో లేదు కాబట్టి నెక్స్ట్ జైలు, సెంట్రల్ జైలు విశాఖపట్నంలోనే ఉంది. అందుకే ఆయన అక్కడ ఉంటారు కాబట్టి అది క్యాపిటల్ చేద్దామన్న ఉద్దేశంలో అనుంటారు ఆయన. మన రాష్ట్రం నేను ముందే చెప్పినట్టు రావణ కాష్టలా తయారైంది. మంత్రులు దానికి వత్తాసు పలుకుతూ ఒక్కళ్ళు కూడా కరెక్ట్ గా ఏమీ చెప్పటం లేదు. 3 రాష్ట్రాల్లో 3 రాజధానులు కాదండి, 3 ఉద్యోగాలు ఇచ్చారా? ఈ వాళ్ళు గవర్నమెంట్ లోని వచ్చిన తర్వాత 3 ఉద్యోగాలు ఇచ్చారా అండి? పోనీ ఈ 3 రీజియన్స్ లోని వీళ్ళకి ఏదో చెప్పడానికి ఏదో చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు, కేవలం చంద్రబాబు నాయుడు గారు అమరావతిని క్యాపిటల్ అన్నారు. ఆయన్ని నమ్మి రైతులు ఇచ్చారు. అంతే తప్పితే పొలిటికల్ వెండేటా తప్పితే ఆయనకి ఏమైనా వస్తుందా? పోని మరి లోటస్ పాండే కదా ఆయన ఇల్లు. ఆయన కోచి సీఎం 2 CMs లాగా తెలంగాణకి వెళ్ళి చేయమనండి. పోని అక్కడ కూడా ఉంటున్నారు కదా. దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ మూర్తి గారు. మనం అంటే అవుట్ ఆఫ్ కొంచెమైనా సెన్సిబిలిటీ ఉండాలి. ఎప్పుడో 1936 లోని ఏదో డిక్లేర్ చేశారు, దాని గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఈ రోజు ఇంతమంది రైతులు సఫర్ అవుతున్నారు. ఇంతమంది వాళ్ళు దే గేవ్ ఇట్ వెరీ సెల్ఫ్లెస్ గా ఇచ్చిన దానికి కూడా మీరు స్పందించకుండా అదే ప్యాలెస్ లో కూర్చొని తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడైనా ఇచ్చేయచ్చు. ఇంకా ఏదైనా కూడా రాజధాని అనేవచ్చు. ఈ రోజు ఇక్కడ అంటారు, రేపు అక్కడ అంటారు. ఇట్స్ ఎ వెరీ కంక్లూజన్ లేని మైండ్ సెట్ లో నన్ను ఉన్నారు కాబట్టి దీనికి మనం కంక్లూజన్ ఇవ్వడానికి కూడా లేదండి. డాక్టర్ శైలజ, డాక్టర్ గారు. మూర్తి గారు, ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మూర్తిలో ఏంటంటే మాకు రోజు మంత్రి గాని ఎమ్మెల్యే కానివ్వండి, ఇలా రోజుకొకళ్ళు మీడియా ముందుకు వచ్చి వాగుతుండేవాళ్ళు. రాజధాని గురించి కానివ్వండి, లేకపోతే మేము వచ్చిన చోట పెట్టుకుంటాం, సీఎం అదని పడేవాళ్ళు. దాని గురించి తెగ ఆలోచించి శిబిరాల్లో కూర్చున్న వాళ్ళు కూడా ఏడుపు కానివ్వండి ఇవన్నీ జరుగుతుండే. కానీ రాను ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఇంతకంటే ఏమి చేయలేరు, వీళ్ళు మాట్లాడటం తప్పితే పనులు చేతగానాళ్ళు. ఇది ఉంటుంది చూడండి, దస్
ప్రావర్బ్ ఏదో ఉంటది, ఎంప్టీ వెజల్స్ మేక్ నాయిస్ అన్నట్టు. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న మంత్రులు వీళ్ళందరూ కూడా చేతగాని వాళ్ళు కాబట్టి వాళ్ళు కేవలం ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్లో ఇంకా వాళ్ళ పేరు నానేటట్టు చేసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు మేమైతే బాధపడటం మానేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న దానికి కౌంటర్లు ఇవ్వటం మొదలు పెట్టాం. ఎక్కడ తగ్గట్లేదు. అమరావతి రైతులు కానీ మీరు చూస్తున్నారు, గత 3 రోజులుగా బొత్స మాట్లాడినివ్వండి, అవంతి మాట్లాడినివ్వండి, ఈ రోజు మేకపాటి ఎవరు మాట్లాడినా కూడా ప్రతి సమాధానం చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాలండి ఇలాంటి ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ ఎన్నుకున్నందుకు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే చదువుకున్న మంత్రులు కానివ్వండి, చదువులేని మంత్రులు కూడా ఒకే తాటి మీద నడుస్తున్నారు. కొంచెం తేడా అన్న చూస్తాం చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి. రాజ్యాంగం తెలీదు, రాజధాని అని దేన్ని అంటారో తెలీదు, కనీసం మన రాష్ట్ర చరిత్ర ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో మన రాష్ట్ర చరిత్ర ఏంటో తెలీదు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఉన్న కొన్ని ముఖ్యమైన ఘటనలు కానీ ఒప్పందాలు కూడా అవి బేసిక్స్ కూడా వీళ్ళకి తెలియట్లేదు. ఈ రోజు మాట్లాడి గౌతమ్ రెడ్డి గారు చాలా ఉన్నతమైన చదువుకున్న వాళ్ళని వింటూనే ఉన్నాం. అలాగే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఆచితూచి మాట్లాడతారు అని ఇలా విన్నాం. కానీ ఈ రోజు నిజంగా ఆయన మాట్లాడిన చూసి చాలా బాధ వేస్తుంది, అలాగే సిగ్గు కూడా వేస్తుంది. యాక్చువల్గా సిగ్గుపడాల్సింది ఈ రోజు మేం కాదండి, ఆయనే. ఎందుకంటే ఆయన అలా మాట్లాడి ఈ రోజు మంత్రులు వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడి వాళ్ళకున్న కొంచెం మర్యాద కానివ్వండి అది కూడా వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు 3 పాయింట్స్ ఆయన పరిజ్ఞానంలో రాజ్యాంగ పరిజ్ఞానం అన్ని చెప్పారు. మేము కామన్ మ్యాన్ గా ఆ 3 పాయింట్స్ కి మేము క్వశ్చన్స్ అడగదలుచుకున్నాం. ఏదైతే ఆయన చెప్పారో, ఎక్కడ సీఎం ఉంటే రాజధాని ఉంటదని మీరు చెప్తున్నారో అది ఎక్కడుందో రాసిందో చెప్తే మేము కూడా నేర్చుకుంటామండి. ఎందుకంటే మరి మేము కామన్ సిటిజన్స్, మామూలు ప్రజలం కాబట్టి మా ప్రజాప్రతినిధులు కొత్త డెఫినేషన్స్ చెప్తున్నారు కాబట్టి, కొత్త మీనింగ్స్ చెప్తున్నారు కాబట్టి మేము నేర్చుకుంటాం రాజధాని అంటే ఏంటో. అలాగే కాన్స్టిట్యూషన్ లో మీరు ఏదైతే ఆర్టికల్ 3 చెప్పారో ఇందాక మూర్తి గారు మీరు దాన్ని చాలా వివరించి కూడా చెప్పారు. అలాగే గౌతమ్ రెడ్డిని అడదలుచున్నాం, ఏదైతే మీరు ఆర్టికల్ 3 లో క్యాపిటల్ అనేది లేదని చెప్పారో మరి ఈయన క్యాపిటల్ కి డెఫినేషన్ ఎలా ఇస్తారండి? సీఎం ఎక్కడ ఉంటే అక్కడే క్యాపిటల్ అని. మరి ఆయన స్టేట్మెంట్ ఆయనే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు కదా. అంటే దీస్ ఆర్ బేసిక్ లాజికల్ క్వశ్చన్స్. ఎవరైతే ఆయన స్పీచ్ విన్నారో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మైండ్ లో మెలుగుతుంది. మేం మాట్లాడేది కొంతమంది చూడొచ్చండి, కానీ ప్రజాప్రతినిధులు మాట్లాడేది రాష్ట్రం అంతా చూస్తుంది. సో వాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అలాగే ఏదైతే శ్రీబాగ్ ఒప్పందం దాంట్లో ఏముందో ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు. అసలు దాంట్లో ఏముంది, ఏం చెప్తున్నారు? దాంట్లో కూడా మరి ఎక్కడ 3 క్యాపిటల్స్ లేవే. మీరు జగన్ రెడ్డి మాకు తెలిసి ఇప్పుడు వరకు శ్రీబాగ్ ఒప్పందం బేస్ చేసుకొని 3 క్యాపిటల్స్ తీసుకొచ్చాడని ఆయన ఎక్కడ చెప్పడం నేనైతే వినలేదు. మరి మీరు కొత్తగా జగన్ అలా అన్నారు అందుకని 3 క్యాపిటల్స్ చెప్తున్నాం. మరి మీరు అన్న శ్రీబాగ్ ఒప్పందంలో కూడా ఎక్కడ 3 క్యాపిటల్స్ అనేది లేదు. సో బేసిక్లీ వాట్ వీ ఫీల్ ఏంటంటే అండి, ప్రజలు మేమైతే ఏమనుకుంటున్నాం అంటే బేసికల్లీ ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో మన మినిస్టర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్నారు, పని పాట ఏం లేదు. ఎందుకంటే పేరుకు వాళ్ళ మినిస్టర్స్ పలానా ఇండస్ట్రియల్ మినిస్టర్ అనో, ఫైనాన్స్ మినిస్టర్ అనో, లేకపోతే మున్సిపల్ మినిస్టర్ అనో, ఇవన్నీ పేరుకు తప్పితే పవర్స్ ఏమీ వాళ్ళ చేతుల్లో లేవు. ఇంకో పక్క ఆర్థిక సంక్షోభం, ఆల్మోస్ట్ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాం. ఫండ్స్ లేవు, సో డబ్బులు లేవు పని చేయటానికి. ఓ పక్క 2.5 years అయిపోతుంది, మినిస్టర్స్ ని చేంజ్ చేస్తా అంటున్నారు. సో ఎవరికి వాళ్ళు జగన్ ని ప్రసన్నం చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం మన ముఖ్యమంత్రి గారికి పొగిడితే చాలా ఇష్టం, ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా పోటీ పడి ఒక్కొక్కళ్ళు ముందుకు వచ్చి ఇలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అలాగే ఇంకోటి డైవర్షన్ పాలిటిక్స్ మనం ప్రతిసారి చూస్తాం. వాళ్ళకి ఏంటంటే ఏ ఇష్యూని డైవర్ట్ చేయాలన్నా వాళ్ళకి దొరికింది కేవలం అమరావతి ఒక్కటే, రాజధాని ఒక టాపిక్ ఒక్కటే. కాబట్టి ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి రాజధాని గురించి మాట్లాడటం. ఇంకోటి రాష్ట్రం ఎలాగో ఆర్థికంగా చితికిపోయిందండి. నాకైతే ఎక్కడ ఫ్యూచరే కనపట్ల మన రాష్ట్రానికి. ఎలాగూ రాష్ట్రం చితికిపోయింది, ఇంకా మనకి ఏంటి రాష్ట్రాన్ని కొడదాము, పెడదాం ఉంటే వీళ్ళు డెవలప్ వెరీ అన్ఫార్చునేట్. ఇలాంటి మినిస్టర్స్ మనకుండి ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ మంచి చెడులు ఆలోచించాల్సిన వాళ్ళు, రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన వాళ్ళు ఈ రోజు ఇంత అజ్ఞానంగా అహంకారంతో
మాట్లాడుతున్నారంటే రియల్లీ వెరీ అన్ఫార్చునేట్ సార్. అందుకే దీని గురించి ఇంకా అర్థం కావట్లేదు. ఇది చెవిట ముందు శంఖం వదిలినట్టే అనిపిస్తుంది సార్. దీని గురించి మనం ఏంటంటే వాళ్ళ ఉనికిని చాటుకోవటానికి ఏదో అప్పుడప్పుడు మీడియా మీదకి వచ్చి ప్రెస్ మీట్లు తప్పితే, మీరు ఇందాక ప్రెస్ మీట్ చూస్తుంటే ఎంతసేపటికి ఆయన జగన్ ని పొగిడటం చేయటం తప్పితే వాట్ హ్యాస్ హీ అచీవ్డ్ యాజ్ అ ఇండస్ట్రియల్ మినిస్టర్ గానీ రాష్ట్రానికి ఏం తెచ్చారని ఎక్కడా లేదు. దాంతో పాటు మళ్ళీ ఈ 3 క్యాపిటల్స్ అనే యాజ్ యూజువల్ ఎవ్రీవన్ ఇస్ బ్రింగింగ్ ఇట్ అప్. కుసంపూడి శ్రీనివాస్ గారు జనసేన నుంచి. నమస్తే అండి మూర్తి గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి. దసరాకి ఈ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మంత్రివర్గ విస్తరణ అనేది ఏదో వస్తుంది కదండి. దాని నిమిత్తం ఇప్పుడున్న మంత్రులకేమో మంత్రి పదవి పోద్దేమో అనే భయంతో కొంత, కొత్త వారికి మాకు మంత్రి పదవి కావాలని ఆశించేవారు కొంత. దాంతో దసరా వేషగాలు అంటారు చూసారా, దసరాకు వస్తారు వేషగాళ్ళు. అలాగా రకరకాల స్టేట్మెంట్ అవంతి ఇచ్చినా, లేకపోతే మేకపాటి ఇచ్చినా, లేకపోతే వేరే మినిస్టర్స్ ఇచ్చినా వీళ్ళకి రాజధాని అంశం అనేది ఒక తేలిగ్గా కనపడుతున్నటువంటి అంశం. ఎంత దౌర్భాగ్యం అంటే, మరి ఆ రోజున నిజంగా శ్రీబాగ్ ఒప్పందం లేకపోతేనేమో రాజధాని అంశం అనేటువంటి పేరే రాజ్యాంగంలో ఏదైనా ఇటువంటి అన్నీ కూడా అసెంబ్లీలో చంద్రబాబు గారి గవర్నమెంట్ ఆ రోజు ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజే మాట్లాడాలిగా. ఆ రోజు మరి మాట్లాడేటప్పుడు 3 ప్రాంతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెట్టకూడదనే ఉద్దేశంతో మేము మధ్యగా ఉంటుంది కాబట్టి అమరావతిని ఒప్పుకుంటామని అన్నారు. కాబట్టి అంటే ఈ రోజున మీరు 3 రాజధానులు అని చెప్పేసి దాన్ని విడగొట్టడానికి కారణం 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికా? మీరు చెప్పినట్టే ముఖ్యమంత్రి గారి మాటే కదా అది. 3 ప్రాంతాల మధ్య మీరు చిచ్చు పెట్టకూడదు దలుచుకోలేదు కాబట్టి ఈ రోజున అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఒప్పుకుంటున్నాం అన్నారు. అంటే ఈరోజు విడదీస్తున్నారు అంటే ఖచ్చితంగా చిచ్చు పెట్టాలని ఉద్దేశం మీకు ఉందా? ఒకటి శ్రీబాగ్ ఒప్పందం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే మూర్తి గారు, ఎప్పుడు 1937 నవంబర్ 16 జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం, అది కూడా ఆనాటి కాంగ్రెస్ పెద్దలందరూ కూర్చున్నటువంటి మాటలు, అది బ్రిటిష్ గవర్నమెంట్లో. ఎందుకంటే రాజ్యాంగం అమలు అవ్వలేదు అసలు, 1907 అంతకంటే ముందు 20 ఏళ్ల క్రితమే 1917 మొదటి ఆంధ్ర మహాసభలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో లేకపోతే అదేవిధంగా ఆంధ్రకి ఒక రాష్ట్రం కావాలనేటువంటి కోరికలు వచ్చినప్పుడు ఎప్పుడైతే వైజాగ్లో యూనివర్సిటీ ఏర్పడిందో ఇక్కడ రాయలసీమ ప్రాంతాల మధ్యన ఇక్కడ సర్కారీ ప్రజల మధ్యన ఉన్నటువంటి విభేదాలు రాకూడదని చెప్పేసి ఆనాటి పెద్దలు కూర్చుని, అదేదో మద్రాసులో కాశీనాథ్ విశ్వనాథ మంత్రి గారు ఇంటి గారి కూర్చుని, ఆ ఇంటి పేరు శ్రీబాగ్ కాబట్టి శ్రీబాగ్ ఒప్పందం పెట్టి కూర్చుని 2 ప్రాంతాల మధ్యన చిచ్చు రాకూడదు ప్రజల మధ్య ఉద్దేశంతో 4 ఒప్పందాలు చేసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అందులో వాల్యూ కూడా లేదు. ఇప్పుడు కర్నూలు రాష్ట్రాలను విడిపోయిన తర్వాత కర్నూలు రాజధాని వచ్చినప్పుడు కర్నూలు రాజధాని విజయవాడలోనే అక్కడ పెడితే అక్కడ కమ్యూనిస్టుల ప్రాబ్లంలో ఉంది కాబట్టి అక్కడ వద్దని కర్నూలులో పెట్టినట్టు అని రకరకాల చరిత్ర. ఏదైనా కారణం రాజధాని కర్నూలుకి వెళ్ళింది, ఆ రాష్ట్రం మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసింది. హైదరాబాద్ మీద కన్యా సీట్ వచ్చింది సార్ మూర్తి గారు, ఆ ఒప్పందం అయింది. ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందం, మళ్ళీ ఇది కూడా విడిపోయింది. 1937 ఒప్పందాలు అయిపోయినాయి. స్వాతంత్ర ఉద్యమం జరిగింది, 47లో స్వాతంత్రం వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, పొట్టి శ్రీరామ త్యాగం తెలుసు, పొట్టి శ్రీరామ త్యాగం అయిపోయింది. తర్వాత మళ్ళీ విశాలాంధ్ర ఉద్యమం వచ్చింది, తెలుగు వారందరూ కలిపి ఉండాలని చెప్పి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు గెలిచాం. ఆ రోజున ఈ శ్రీబాగ్ ఒప్పందం జరిగినప్పుడు ఉన్నటువంటి ఆ బళ్ళారి జిల్లాలు కూడా మన దగ్గర లేవు, లేదా ఒరిస్సాలో ఉన్నటువంటి గంజాం జిల్లాలు మనకు లేవు. తర్వాత కొన్ని జిల్లాలు మనం కోల్పోయాం. అప్పటికి ఇప్పటికీ దీనికి అసలు సంబంధం ఏంటి అసలు? ఆ రోజు అంటే నేను చాలా డిబేట్స్లో కొంతమంది మాట్లాడతాడు మా మూర్తి గారు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది మేధావులు శ్రీబాగ్ ఒప్పందం మాట్లాడుతున్నారు. అసలు శ్రీబాగ్ ఒప్పందంలో 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఏమైనా ఉందా? 3 రాజధానులు లేదు, ఎక్కడ లేదు సార్. అక్కడ ఏమన్నారంటే రాజధాని ఎక్కడ ఉంటే ఇంకో ప్రాంతంలో హైకోర్టు ఉండాలి. వైజాగ్ యూనివర్సిటీ రాజధాని, అదేవిధంగా హైకోర్టు. వైజాగ్లో ఎలాగ యూనివర్సిటీ పెట్టారు కాబట్టి ఈ రెండింటి తీసుకున్న డిసిషన్లో రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలకి కొంచెం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఉంది అక్కడ. అంతకు మించి వేరే ఏదో ఉద్దేశం లేదు. ఒక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కోస్తా ప్రాంతాలతో సమానంగా ఇక్కడ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అప్పట్లో తుంగభద్ర కృష్ణా జిల్లాలకి ఎక్కువ కేటాయించాలని చెప్పేసి అదే ఉందండి ఒప్పందంలో. అంతకు మించి 3 రాజధానులు ఎక్కడ లేదు. అంటే ఈరోజు రాజధాని లేదంటూనే మళ్ళీ 3 రాజధానులు కడతామంటే అదేదో సామెత చెప్పారు చూసారా, లేని నల్లపిల్లి, ఆ పిల్లి లేదు కానీ నల్లపిల్లి, దాన్ని చీకటి గదిలో నల్లకాలతోటి పెట్టి ఎదుగుతున్నారట. అలా ఉంది ఈ రోజున ఇటువంటి పరిస్థితి, ఈ నాయకుల పరిస్థితి. అంటే ఏం లేదు సార్, చేతకాని వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఆ రోజున మేము తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ రోజు ఎంతమంది మినిస్టర్లు మాట్లాడారు మన దగ్గర ఆడియో క్లిప్స్ వీడియో క్లిప్స్ అన్నీ ఉన్నాయి. రోజా గారు కానీ, మినిస్టర్ పార్థసారథి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి అందరిలో కూడా
నేను ఇల్లు కట్టుకున్నాం కదా అక్కడే కదా అందరూ ఉంటుంది అన్నారు, ఎందుకు ఎన్నో రకరకాలుగా మాట్లాడారు. ఈయన ముఖ్యమంత్రి అవుతే ఇక్కడి నుంచి రాజధాని తరలించేస్తారన్నారు. అటువంటిది ఏం జరగట్లేదు, మేము ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం అని చెప్పేసి అటువంటి ప్రసంగాలు చెప్పారు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఉన్న రాజధాని 3 ముక్కలు చేస్తా 3 రాజధానులు అనే మాటలు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన ప్రజలని ఎన్ని మాట్లాడారు సార్. అమరావతి గురించి ఒక ఆయన వచ్చేమో శ్మశానం అంటాడు, ఒక ఆయనేమో ఎడారి అంటాడు, ఒక ఆయనేమో 3 పంటలు పండే ప్రాంతం అంటాడు, ఒక ఆయనేమో ముంపు గ్రామం అంటాడు, ముంపు ప్రాంతాలు అంటాడు. అసలు ఏమనేది కేవలం ఏంటంటే రాజధాని కట్టడం అనేది చేత కాకపోవడం ఒకటి, దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మార్కు అక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో ముందే మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి కూల్చివేత పథకంతో మొదలుపెట్టారు కదా సార్ మూర్తి గారు. అక్కడి నుంచి మొదలయ్యి ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు వైజాగ్ అంటారు సార్. నిజంగా శ్రీబాగ్ ఒప్పందమే తీసుకుందామండి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ పెట్టారు కాబట్టి వేరే చోట పెట్టమని రాజధానిని హైకోర్టు ఉంది కదా, మరి ఆల్రెడీ యూనివర్సిటీ ఉంది కదా, మళ్ళీ వైజాగ్ రాజధాని ఎందుకంటారు అంటే ఆ విధంగా మీ రాయలసీమ ప్రాంత పెద్దల మనోభావాలు కూడా అక్కడ దెబ్బతీస్తున్నారు అక్కడ. అంటే రాజ్యాంగాన్ని నమ్మరు, పెద్దల మాటలు నమ్మరు. అసలు ఒప్పందానికి ఉద్యమాలకు కారణమే ఆంధ్ర యూనివర్సిటీ, అది వైజాగ్ లో ఉంది. మళ్ళీ అక్కడ రాజధాని కోస్తాకు పెట్టి సర్కారు జిల్లాల్లో పెట్టాలి కదండి, హైకోర్టు కర్నూలులో పెట్టి. దానికి మీరే కదా స్వయంగా అసెంబ్లీలో 3 ప్రాంతాల మధ్య చిచ్చు రాకుండా ఉండడానికని చెప్పేసి మేము ఒప్పుకుంటున్నా మాట అన్నప్పుడు ఈ రోజున కాదంటున్నారంటే ఖచ్చితంగా 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే మీరు రాజ్యం పోస్తున్నారా? అలాగే ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత పెద్దలు తులసిరెడ్డి గారు మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ తులసిరెడ్డి గారు. మూర్తి గారు, సార్ ఇప్పుడు రాజధాని సచివాలయము ఈ 2 పర్యాయ పదాలు. రాజధాని సచివాలయం అనేది పర్యాయ పదాలు. మనం ఏ కోణం నుండి చూసినా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది, ఒక సచివాలయమే ఉంటుంది. అది శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారమైన ఒకటే, లేదా 28 రాష్ట్రాల పరిస్థితి చూసినా ఒకటే, లేదా విభజన చట్టంలో సెక్షన్ 6 ప్రకారం చూసినా ఒకటే, సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 సబ్ సెక్షన్ 4 ప్రకారం చూసినా ఒకటే. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఆ సచివాలయం. మెయిన్ గా సచివాలయం రాజధాని పర్యాయ పదాలు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అమరావతి రాజధాని, అమరావతి సచివాలయం. ఇది ప్రధానమంత్రి శంకుస్థాపన చేసింది అమరావతిలోనే, ఇండియా మ్యాప్ లో ఉండేది అమరావతిలోనే, ఇండియా గజెట్ లో ఉండేది అమరావతిలోనే, 6 years గా పరిపాలన సాగుతూ ఉండేది అమరావతి నుండే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అమరావతి రాజధాని. ఒకవేళ గవర్నమెంట్ కు విశాఖపట్నం మార్చాలని ఉండొచ్చు, కానీ అది కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం రేపు సెప్టెంబర్ 15 నుండి విచారణ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇంకా రాజధాని గురించి దెర్ ఇస్ నో డిస్ప్యూట్. ఒక రాష్ట్రము ఒక రాజధాని, అది అమరావతి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఒకవేళ మార్చాలి అనుకుంటే అది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఏ డెసిషన్స్ చూద్దాం. ఇక రెండవది శ్రీబాగ్ ఉడంబడికలో చెప్పింది రాజధాని కాదు, హైకోర్టు. దాని జ్యుడిషియల్ క్యాపిటల్ చెప్పలే, హైకోర్టు అనేది నేను ఇప్పుడు మన రాష్ట్రానికే కాదు, దేశంలో 14 రాష్ట్రాల్లో రాజధానులు వేరు, హైకోర్టులు వేరుగా ఉన్నాయి. దాదాపు 14 రాష్ట్రాలు. కేరళ వచ్చేసి రాజధాని త్రివేంద్రము హైకోర్టుకు వచ్చింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్, హైకోర్టు వచ్చేసి అహ్మదాబాద్. రాజస్థాన్, యూపీ, ఉత్తరాంచల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అస్సాం. కాబట్టి దేశంలో దాదాపు 14 రాష్ట్రాల్లో రాజధాని ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద హైకోర్టులు వేరు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారంగా శ్రీబాగ్ ఉడంబడికలో కూడా వారు రాజధానినే, హైకోర్టు వచ్చేసి 2 ప్రాంతాలు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం, తమిళ సమైక్య మద్రాష్ట్రం విడిపోతే 2 ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రాంతంలో ఒకటి, ఒక ప్రాంతంలో ఒకటి అని చెప్పి శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారంగా ఒక రాజధాని చెప్పింది వాళ్ళు, దీన్ని హైకోర్టు అన్నారు. దాని ప్రకారంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీబాగ్ ఉడంబడికను గౌరవించే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో రాజధాని పెట్టారు, కోస్తా ప్రాంతం గుంటూరులో హైకోర్టు పెట్టారు. మన దేశంలో 14 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒకవేళ కర్నూలుకి మీకు తీసుకురావాలా హైకోర్టు అనేది ఉంటే దానికి ప్రాసెస్ ఉంది. మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేదు. అంతా అయిపోయిన తర్వాత దీంట్లో విభజన చట్టంలో సెక్షన్ 31 సబ్ సెక్షన్ 2 ఏముంది? ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ ని డిసైడ్ చేసేది భారత రాష్ట్రపతి. ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ shall be at such place as the president may
బై నోటిఫైడ్ ఆర్డర్ అపాయింట్. కాబట్టి ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద హైకోర్టును నోటిఫై చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. మీరు అడగాల్సినప్పుడు అడగలేదు. తర్వాత రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రపతి ఏమి నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు? ఇప్పుడు 2018 డిసెంబర్ 26న నోటిఫికేషన్ ఇచ్చారు రాష్ట్రపతి గారు. ద ప్రెసిడెంట్ హియర్ బై కాన్స్టిట్యూట్స్ ఏ సెపరేట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేమ్లీ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద 1st day of January 2019 with the principal seat of such high court at Amaravati in the state of Andhra Pradesh అనే రాష్ట్రపతి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మీరు అంతవరకు నోరెత్తల ప్రతిపక్ష నాయకుని హోదాలో మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామని చెప్పారు. దాన్ని పెట్టారు. కొన్ని ఆ రోజైనా సరే హైకోర్టు వచ్చేసి శ్రీబాగ్ ఉడంబడి గురించి ఆ రోజైనా చెప్పారంటే ఆ రోజు చెప్పలేదు. అంతా అయిపోయి నోటిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చేసి దాన్ని జుడిషియల్ క్యాబినెట్ పెట్టి కర్నూలుకి రావాలని చేస్తున్నారు. పోనీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రయత్నం చేయండి. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఒప్పుకోవాలా, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు ఒప్పుకోవాలా. మీరు వచ్చేసి హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు ప్రపోజ్ ఇవ్వాలా, సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయాలా, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్రానికి రికమెండ్ చేయాలా. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది నోటిఫికేషన్, మళ్ళీ రీనోటిఫికేషన్ రావాలా. కాబట్టి మీరు చేయాల్సింది చేయకుండా లడాయి పెట్టడం. నిజంగా మీకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని మీరు విశాఖపట్నం తరలించమని చెప్తారా? నిజంగా మీకు రాయలసీమ మీద, కర్నూలు మీద ప్రేమ ఉంటే మీ చేతిలో ఉండేది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయము గోదావరిదేమో తెలంగాణలో, కృష్ణాదేమో ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని విభజన చట్టంలో సెక్షన్ 85 స్పష్టంగా చెప్తుంటే 7 సంవత్సరాలుగా గతంలో టీడీపీ ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పుడు ఇల్లు 2 ఏళ్ల ఉంటే చేయలేకపోయారు. ఇప్పటికీ హైదరాబాద్ లో ఉంది. ఈ లోపల మార్చామంటే దాన్ని విశాఖపట్నం మార్చమంటారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ ఫ్లో ఏది వచ్చేసి ఈ ప్రాంతంలో అయితే శ్రీశైలం రిజర్వాయర్ మెయిన్ గా తెలుగంగా, గాలేనగరి, హంద్రీనివా, వెలుగొండ, ఆ పక్క ఎస్ఎల్బిసి, కల్వకుర్తి అని శ్రీశైలం బేస్ రిజర్వాయర్ బేస్ అయితే మీరు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిజంగా మీకు రాయలసీమ ప్రేమ ఉంటే విశాఖపట్నంలో పెట్టమని చెప్పేసి రాస్తారా? కాబట్టి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం కృషి చేయరు. రాయలసీమ నుండి కడప జిల్లాలో మీ సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం, తర్వాత రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, దాని గురించి ప్రయత్నం చేయరు. మీ చేతిలో ఉండేది చేయకుండా లడాయి పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. గంగవరం పోర్టు నిజంగా మీకు వచ్చేసి ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే గంగవరం పోర్టుకు వచ్చేసి ఆదానికి మీరు కట్టబెడతారా? కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడలేరు, గంగవరం పోర్టును అమ్మేస్తారు, విశాఖ రైల్వే జోన్ తెప్పారు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ చెప్పారు, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ క్యాడర్ చెప్పారు, ఉత్తరాంధ్ర స్థూల శ్రవంతి గురించి మాట్లాడారు. చేయాల్సింది చేయకుండా వైద్యం తెలియని నాటు డాక్టరు పంటి నొప్పికి పోతే తుంటి మీద అన్నట్లు మనకి పన్ను పోయింది, తుంటి పోయింది. ఆ ప్రకారంగా నువ్వు చేయాల్సింది చేయలేదు, చేయకుండా చేస్తున్నావు వచ్చేసి. ఆ ప్రకారంగా రాష్ట్రాన్ని ఒక పిచ్చోన్ చేతిలోకి మనం పిచ్చోన్ చేతిలోకి రాయిచ్చాంటాం. రాయి కాదు, ఇక్కడ ఏకే పార్టీ సభనిస్తే ఏమవుతుందో ఆ పరిస్థితి చూస్తున్నప్పుడు. యా, గ్రీష్మ కావాలి. గ్రీష్మ గారు చెప్పండి. సార్, పాయింట్స్ అన్ని తులసిరెడ్డి గారు కవర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఉత్తరాంధ్ర గురించి చెప్దాం అనుకున్నాను. నిజంగా ఉత్తరాంధ్ర మీద అంటే నేను శ్రీకాకుళం జిల్లా నుంచి అండి. శ్రీకాకుళం జిల్లా వాళ్ళు నాకు చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు మీరు వైజాగ్ క్యాపిటల్ అంటే మీరు ఎందుకు వద్దంటున్నారు? శ్రీకాకుళంకి బెనిఫిట్ ఉంటుంది, విజయనగరంకి బెనిఫిట్ ఉంటుంది, ఉత్తరాంధ్రకి బెనిఫిట్ ఉంటుంది అని. ఒకరు కడుపు కొట్టి మాకేదైనా చేస్తున్నారు అని అంటే అది మాకు అవసరం లేదండి. మాకు తెలుసు రీజియన్ డెవలప్మెంట్ చేయాలంటే దానికి ఇక్కడికి వచ్చి క్యాపిటల్ పెట్టాల్సిన అవసరమే లేదు. అమరావతి రైతులు ఎంత సాక్రిఫైస్ చేశారు, అమరావతిలోని ఎంత డెవలప్మెంట్ అయింది, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు, దాని గురించి మేము కల్లారా చూసాం. అవి గ్రాఫిక్స్ అన్నారు, తర్వాత ఇంకేదో జిమ్మిక్స్ అన్నారు, ఇంకేదో ఏదో అన్నారు, కల్లారా చూసితారు. ఇప్పుడు ఏవైతే పెట్టారు, ఇప్పుడు ఈయన ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే కదండి క్యాపిటల్ అని అన్నారు. మరి ఆయనే అక్కడ ఉంటున్నారు కదండి, అది క్యాపిటల్ ఉంచడానికి ఏంటి నొప్పి, అదేంటి బాధ నాకు అర్థం కాకపోతే. అక్కడే ఉంటున్నారు కదా. డెమోక్రసీని, కాన్స్టిట్యూషన్ ని చంపేసి వీళ్ళు ఇష్టరాజ్యంగా చేస్తాను అని అంటే ఎవరు హర్షించరండి, ప్రజలు హర్షించరు.
నిజంగా చెప్పాలని అంటే ఎవరికైతే ఈ పథకాలన్నీ ఇస్తున్నారో, మేము గ్రౌండ్ లోని వర్క్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం మూర్తి గారు, గ్రౌండ్ లోని ఎవరైతే పథకాలు తీసుకుంటున్నారు కూడా పథకాలు తీసుకుంటున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తిడుతున్నారు, బయట పడలేకపోతున్నారు. బయట పడితే మళ్ళీ వాళ్ళని ఏదైనా అంటారేమోనని అనుకొని సొంత పార్టీ వాళ్ళే బాధపడుతున్నారు. పెద్ద పెద్ద సీనియర్ నాయకులే వాళ్ళ పార్టీలోనే అసలు ఏంటి డెసిషన్స్ ఈయన తీసుకుంటున్నవి, ఏంటి తుగ్లక్ పాలన, ఏంటి మాకేం అర్థం కావడం లేదు, మినిస్టర్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇది అంటే ప్రతి పార్టీలోని ఇలాంటి మూర్ఖులు ఉండరు. కొంతమంది ఈయన మీరు ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు వస్తున్నారు కదా దసరా వేషగాళ్ళలాగా, వాళ్ళకి మంత్రి పదవి కావాలని ఏదేదో వాగడానికి ట్రై చేసి ఏదో మంత్రి పదవి కోసం ట్రై చేసే వాళ్ళే కొంతమంది చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీలోని కూడా ఉన్నారండి కొంచెం జెన్యూన్ గా ఉన్న లీడర్స్ అందరూ. దే ఆర్ ఆల్సో ఫీలింగ్ బ్యాడ్. అమరావతిలోని ఎందుకు ఇలా జరుగుతుంది, అమరావతిని సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, అమరావతిని క్యాపిటల్ గా కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, అంతమంది రైతులు సఫర్ అవుతున్నారు, అంతమంది సఫర్ అవుతున్నారు అని ఎవ్రీబడి ఈస్ టేకింగ్ ఎ స్టాండ్. ఇది ఒక జెన్యూన్ ప్రాబ్లం అండి. ఏదో కావాలని పొలిటికల్ వెండేటాగా ఎవరిమైనదైనా కక్ష సాధింపుగా చేయాలని తప్పితే ఇది ఎవరికి పనికొచ్చింది కాదు. ఏది కరెక్ట్ గా దిస్ ఇస్ నాట్ ఈవెన్ అ వ్యాలిడ్ థింగ్. ఇప్పుడు నేను ఒక ఫైల్ తీసుకెళ్లానండి మూర్తి గారు, నేను ఒక ఫైల్ తీసుకెళ్లి నాకు ఒకవేళ అసెంబ్లీలోనే అది ఒక సైన్ చేయించాలంటే నేను ఇక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి కోర్టు కంటే అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ సెక్రటేరియట్ కంటే అక్కడికి వెళ్ళాలి. ఒక కామన్ మ్యాన్ ఇఫ్ హీ వాంట్స్ టు డూ ఎనీథింగ్ ఆల్సో అది కామన్ గా ఒక ప్రాక్టికల్ సొల్యూషనే కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనిది ఈయన తీసుకొని వస్తున్నాడు అని అంటే ఈయనకేం పెద్ద పట్టింపు లేదండి. ఇట్స్ జస్ట్ దట్ ఏదో హైప్ క్రియేట్ చేసి టాపిక్ డైవర్ట్ చేయాలని ఏదో తప్పితే ల్యాండ్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి వైజాగ్ లోని, అవన్నీ కబ్జాలు స్టార్ట్ చేసేసారు. ఆ కొండ మీద ఆయన ఇల్లు కట్టుకున్నాడు. అది ఎప్పటి నుంచో ప్లాన్ చేశాడు. ఇవన్నీ నేను ముఖ్యమంత్రి అయిపోతాను ముందు నుంచే ప్లాన్ చేస్తాను అని అనుకొని అందుకే సాయిరెడ్డి గారిని అక్కడ పెట్టారు. అక్కడ నుంచి మొత్తం అంతా నడుపుతున్నారు. ఇది ఒక విషియస్ సర్కిల్ అండి. ఇది ఇప్పటికి గానీ ఆగకుండా ఆయన ఒక స్టాండ్ తీసుకొని అమరావతిని కంటిన్యూ చేయకపోతే మాత్రం మన రాష్ట్రం ఆల్రెడీ ఇట్ హాస్ గాన్ బ్యాక్ 25 years వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా రాష్ట్రానికి క్యాపిటల్ లేదు, ఏమీ లేదు అని అంటే ఇంకొక 25 years తర్వాత కూడా ఎంత మంచి ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి అండి. యా, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత డాక్టర్ శైలజ గారు మాట్లాడతారు. అంటే గౌరవం లేదు, న్యాయస్థానాలంటే గౌరవం లేదు. న్యాయస్థానం అంటే గౌరవం లేదు ఎందుకంటున్నా అంటే కోర్టు సబ్జుడీస్ లో ఇన్న విషయాన్ని పదే పదే వీళ్ళు మీడియా ఎందుకు వచ్చి మాట్లాడటం ఆ ఇష్యూ గురించి ఎన్నిసార్లు అది కంటెంప్ట్ అవుతుందని తెలిసి కూడా అంటే వీళ్ళకి అంత అహంకారమా, మేమేం చేసినా మమ్మల్ని ఎవరు చేయలేరనే అహంకారంతో అజ్ఞానంతో వీళ్ళంతా ముందుకు సాగుతున్నారు. అలాగే ఏదైతే మీడియా ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తున్నా మీడియాని పచ్చ మీడియా అని చెప్పి ఆనందిస్తూ అంటే మా చేసే పనులకి మాకు అడ్డంకెళ్ళి అనే విధంగా విర్రవీగుతున్నారు. వీళ్ళకి మేము చెప్పేది ఏంటంటే అమరావతి రైతుల తరపున కానివ్వండి లేకపోతే రాష్ట్ర ప్రజలు మొత్తం తరపున కూడా మీరు ఏదైతే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారో, రాష్ట్రం వెనక్కి వెళ్తుంటే మీరు సంతోషిస్తున్నారు. తప్పకుండా న్యాయమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది చివరికి. అలాగే మీరు ప్రజలైతే మాకు 151 సీట్లు ఇచ్చారనుకుంటున్నారు, ఆ ప్రజలే రేపు మాటలతో కాదండి చేతలతో మీకు సమాధానం చెప్తారు. ఇప్పుడన్నా 2.5 ఏళ్ళు ఎలాగో అయిపోవచ్చు, ఏమీ చేయలేదు, కనీసం 2.5 కొంచెం అభివృద్ధి కానీ ఏదో ఒకటి చేసి మీరు మీ ఉన్న ప్రభుత్వం పరువు కానీ మీ పార్టీని నిలబెట్టుకోవాలనుకుంటే ఏదో ఒకటి ప్రజలకి మంచి చేయండి అని మేము కోరుకుంటున్నాం. అంతేగాని అస్తమానం మీడియా మీదకి వచ్చి రాజధాని గురించో అంటే మీ తెలుగు తక్కువతనాన్ని మీరే మళ్ళీ 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 ప్రజలకి ప్రూవ్ చేసుకుంటున్నారు మీడియా ముందుకు వచ్చి రాజధాని గురించి మాట్లాడుతూ. ఇవన్నీ ఆపి మీరు ఏదైతే ప్రజలు నమ్ముకొని ఎప్పుడు మమ్మల్ని ప్రభుత్వం మోసం చేయదు అనే నమ్మకంతో ఎన్నుకున్నారు మిమ్మల్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మంచి పాలన అందించాలని మేము మీకు మంచి చెప్తున్నాం. ఎందుకంటే మీరు అనే మాటలకి బాధపడే రోజులు పోయినాయి, పోరాడే రోజులే వచ్చినాయి. కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా కూడా మేము బాధపడం, చివరికి మేమే గెలుస్తాం, రాష్ట్రమే గెలుస్తుంది అనే గట్టి నమ్మకం ఉంది. అది మూర్తి గారు మేము చెప్పేది. శ్రీనివాస్ గారు. మూర్తి గారు, ఏదైనా కొత్తగా ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత గతంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ అన్ని క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా సమస్యలు సృష్టించకుండా పాత సమస్యలను పరిష్కారం చేసుకుని ముందుకెళ్తారండి. అది ఎక్కడైనా జరిగేది. మన పక్కన తమిళనాడు చూస్తున్నాం. రాజకీయంగా ఎంత విభేదించుకున్నా ఈరోజు స్టాలిన్ గారు అంటే దేశంలో అందరికీ ఒక పేరు వచ్చేలాగా ఆయన
ప్రతిపక్ష నాయకులందరినీ కలుసుకోవడం చేసుకోవడం, అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా ఏమీ తీసేయకుండా అదే నిర్ణయాలు కంటిన్యూ చేయడం బొమ్మలతోటి. జయలలిత గారు, పళనిస్వామి గారు క్యాంటీన్లు కూడా స్కూల్ బ్యాగులు పంచిపెట్టమంటారు. క్యాంటీన్లు మూసేది, అమ్మ క్యాంటీన్లు కంటిన్యూ చేయమన్నారు. అలా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితుల్లో గత ఆర్థిక శాఖ మంత్రులు వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఆర్థికంగా వాళ్ళకి కావాల్సినటువంటి విషయాల్లో మంచి సలహాదారులను పెట్టుకున్నారు. ఈ విధంగా పక్క రాష్ట్ర మంత్రులు అంతా ఎందుకు సార్, మన పక్కన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన అందరూ కూడా ఏకఛత్రాధిపత్యంగా వెళ్తాడు అనేటువంటి మాటలు ఉన్నాయి. ఆయన అందరికీ తెలిసిన విషయమే, మెజారిటీగా ఆయన ఉండేది గజ్వేల్లో, ఆయన ఫామ్ హౌస్లో ఎక్కువ ఉంటారు. హైదరాబాద్లో చాలా తక్కువ ఉంటారు. అదే ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా ఎప్పుడు అదే కదా విమర్శలు చేస్తాయి. అయినా కూడా ఆయన ఎప్పుడూ మా రాష్ట్ర రాజధాని నేనున్న ఫామ్ హౌస్ అని ఎప్పుడు అనలా. ఆయన ఇప్పుడు హైదరాబాద్ అని అంటాడు పాపం. గజ్వేల్ అనరు ఉంటాడు కాబట్టి గజ్వేల్ అని అంటారు పాపం. ఇప్పుడు హైదరాబాద్ అంటారు. హైదరాబాద్ మా రాజధాని రాదని చెప్పుకుంటూ ఉంటారు. ఇంతెందుకంటే మూర్తి గారు కొంచెం చరిత్రలోకి వెళ్ళిపోదాం. చరిత్రలోకి వెళ్తే మనకి ఏమంటారంటే పిచ్చి తొగ్గులకి అంటారు. మహమ్మద్ బిన్ తొగ్లక్ని పిచ్చి తొగ్లక్ అంటారు. ఆయన మీద సినిమా కూడా వచ్చింది 72లో, ఇప్పుడు రిలీజ్ కూడా అయింది. ఆ పిచ్చి తొగ్గులకు కూడా అప్పట్లో హస్తనాపురం ఢిల్లీ అన్నారు. ఆ ఢిల్లీ నుంచి దౌలతాబాద్, ఇక్కడ పరిస్థితులు బాగాలేదని చెప్పేసి దౌలతాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీ అని చెప్పేసి మార్చి అక్కడ కూడా ఆయన ఒకే రాజధాని మీద ఉన్నాడు. అంటే ఆ పిచ్చి తొగ్గులో కూడా చక్కటి క్లారిటీ ఉంది, రాజధాని ఒకటే ఉండాలని. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మరి అంతకంటే పిచ్చి తొగ్గుల కంటే పెద్ద పేరే ఉందో నాకైతే తెలియదు. పెద్దలు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు పేరు పెట్టాలి దానికి. అంటే ఇవన్నీ చూస్తుంటే సార్ యాక్చువల్గా వీళ్ళకి విషయాలు తెలుసు, కానీ వీళ్ళ చేతగాని కాబట్టి కప్పిపుచ్చడానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆర్థికంగా రాష్ట్రం వెళ్ళిపోయింది, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రేపు పొద్దున్న పెన్షన్లు కానీ ప్రభుత్వ పథకాలకి ఇచ్చే వాళ్ళకి ఈ డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ప్రజల వ్యతిరేకం వస్తుందని ఒకటి. తర్వాత ఏమో పక్క నుంచి రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయి మాలాంటి జనసేన పార్టీ లాంటి వారు కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీన్ని ఎలా కప్పించాలో తెలియదు. ఇంకోటి అంటే ఇసుక దొరక్క ఆ భవన నిర్మాణ కార్మికులందరూ రోడ్ల మీదకి వచ్చారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ విధంగా దాంతోపాటు ఈ రోజున రెండు రాష్ట్రాల మధ్యటువంటి సమస్యను పరిష్కరించలేక మళ్ళీ కోర్టులు అని చెప్పి చుట్టూ తిరుగుతున్నాడు ఇక్కడ కృష్ణా వాటర్ బోర్డుకి ఇది సంబంధించి. ఈ విధంగా అన్ని సమస్యలన్నీ ఎదురుకుండా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి అదే సందర్భంలో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొత్తగా పదవులు కొత్తగా పదవుల కోసం ఉన్నవా పదవులేమో పోతాయేమో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ కార్యక్రమాలన్నీ. రాజధాని అనే విషయాన్ని ఏదో రకంగా ముందుకు తీసుకొచ్చి దాన్ని కకావికలం చేద్దాం అంటే ఉత్తర కుమారుడికి అదేదో సినిమాలో చూసారా, మాయాబజార్ సినిమాలోని ఆయన తగ్గట్టుగా పద్యాలు చెప్తుంటే హారాలు తీసేస్తాడు. అలాగే ఈయనకి సంబంధించి ఈయన కూడా ఒక రకమైన ఉత్తర కుమారుడే కాబట్టి ఈయన పొగుడుతా మాటలు మాట్లాడితే వీళ్ళకి పదవులు ఇస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప ఒకటి రాసి పెట్టుకోండి మూర్తి గారు, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఎన్ని కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేయొచ్చు, అక్కడ రాజధాని రైతుల్ని మోసం చేయొచ్చు, లేకపోతే ఏదో రకంగా ప్రయత్నాలు జరగవచ్చు, కానీ ఎక్కడా ఎవరో కూడా కదపలేరు. అది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక ప్రభుత్వానికి నమ్మకంతో ఇచ్చేటువంటి వ్యవస్థ కాబట్టి అది ఖచ్చితంగా నిలబడద్ది. అదే రాజధాని అవుద్ది, అదే కంటిన్యూ అవుద్ది. వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భూములు దోచుకోవడానికో, వాళ్ళకు ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్ ఉన్నాయండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ ఈయన అడ్డం పెట్టుకుని ఆ ఫార్మా కంపెనీస్ కాదు అవన్నీ దోచుకోవడానికో ఈ రకరకాల కార్యక్రమాలు. అదే సందర్భంలో రాయలసీమ ప్రాంత ప్రజలను ఏదో అలా మభ్య పెడతా, ఏదో నేను ప్రయత్నం చేశాను, నా ప్రయత్నాన్ని కాదని చెప్పి అడ్డు పెట్టారని చెప్పి అటు ఓటు బ్యాంక్ చేసుకోవడానికో ఈ రకంగా మూడు ప్రాంతాల మధ్యన ప్రజల మధ్యన చిచ్చు పెట్టేదో చేయడానికి తప్ప అంతకు మించి రాజధాని విషయంలో వీళ్ళు చేయడానికి కూడా ఏం లేదు సార్. ఇంకా వాళ్ళంతా అడిగి తెలుసు ఇది కోర్టులో ఉంది ఆల్రెడీ దాదాపు 150 సార్లు 160 సార్లు కోర్టులో ముట్టుకలు వేసింది. భారీ ముట్టుగా ఏదైనా తగులుతుందంటే రాజధాని విషయంలో తగులుతుంది అనే విషయంతో చేసే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ జరుగుతాయి తప్ప అంతకు మించి ఏమీ కాదు సార్. డాక్టర్ గారు, అటెన్షన్ డైవర్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు, జరిగేది ఎలాగా జరగకమాందో లీగల్గా అమరావతి రాజధాని అవుతుందనే శ్రీనివాస్ గారు అంటున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. వాళ్ళు వైకాపా వాళ్ళు ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ఇది పంచతంత్రంలో మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరి సూక్తి ఉంది, భోగాలను దాపురించిన వాళ్ళు ఇతుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనుడు అని చెప్పేసి ఆ విధంగా భోగాలను దాపురించింది. వినాశకాలే విపరీత బుద్ధి అని వాళ్ళకు పుడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక్క రాజధానికి దిక్కు దివానం లేదు, 3 రాజధానులు అంట. అన్నం పెట్టిన ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నట్టు నువ్వు రోడ్లలో గుంతలు పుడ్చడానికి దిక్కు లేదు, నెల సకాలంలో జీతాలు ఇచ్చడానికి దిక్కు లేదు, రోడ్లకు టెండర్స్ వేస్తే కాంట్రాక్టర్స్ రావడం లేదు. కాబట్టి ఒక్క రాజధానికే దిక్కు దివానం లేకుండా అంటే 3 రాజధానులు. కాబట్టి ఇది
చేసి ఉత్తర కుమార ప్రగల్భాలు పుట్టికెక్కలైన మా స్వర్గానికి అయినట్టు ఈ పొద్దుపోనే వాళ్ళని తప్పనిచ్చేసి ఖచ్చితంగా ఒకవేళ మీరు షిఫ్ట్ అనుకునేది ఇది కోర్టులో ఉంది అంతవరకే. కానీ ఒక రాజధాని నాకు ఇప్పటికీ పరిపూర్ణమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి 100% నిలబడుతుందని చెప్పేసి నమ్మకం నాకు పూర్తిగా ఉంది. గ్రీష్మ గారు, సో వైజాగ్ మీరు వ్యతిరేకమా చెప్పండి అని అడుగుతున్నారు అవంతి శ్రీనివాస్ గారు. చంద్రబాబు గారు మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ వ్యతిరేకమా ఇమీడియట్గా చెప్పండి అంటున్నారు. సో టీడీపీ అవంతి శ్రీనివాస్ గారికి అసలు ఏంటి అడ్వాంటేజ్ అనేది మాకైతే అర్థం కావటం లేదు. అంటే ఆయన ల్యాండ్స్ గురించి వాటి గురించి కబ్జాలోనే ఆయన మెయిన్ హ్యాండ్ ఉందని మాకైతే అర్థమైంది. ఆయన వైఎస్ రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొండ మీద ఇల్లు కడుతున్నారండి. తొట్లకొండ నుంచి అయితే మీకు కనిపిస్తుంది బీచ్ రోడ్ లోంచి. అదంతా ఆ హౌస్ తాలూకా కన్స్ట్రక్షన్ తాలూకా టేకప్ అంతా ఆయనే చేశారు. అవంతి శ్రీనివాస్ గారు మమ్మల్ని అడగడం కంటే మాకు కష్టమా అనడం కంటే ఆయనకి ఎంత అడ్వాంటేజ్ ఉందో ఆయనకే తెలుసు. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అక్కడ డెవలప్మెంట్ కోసం చేయాలి కాబట్టి ఎస్సీజీ తెచ్చారు, చాలా ఇండస్ట్రీలు తెచ్చారు, ఐటీ కంపెనీస్ తెచ్చారు. సన్ రైజ్ స్టేట్ కింద అన్ని డిస్ట్రిక్ట్స్ లోని సన్ రైజ్ డిస్ట్రిక్ట్స్ కింద పెట్టారు. సో విశాఖపట్నం క్యాపిటల్ పెడితేనే కంపల్సరీగా దానికి డెవలప్మెంట్ అవుతుందని కాదండి. హుద్హుద్ వచ్చిన తర్వాత విశాఖపట్నం రూపురేఖలన్నీ మారిపోయాయి. అసలు ఎవరైనా సరే విశాఖపట్నం ఇలాగ అయిపోతుందని ఎవరు ఊహించలేరు. విశాఖపట్నంకి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనస్ఫూర్తిగా ఎంతో పని చేశారు తప్పితే ఆయనకి విశాఖపట్నం ఎగెయిన్స్ట్ గా ఏం లేదు. నిజంగా చెప్పాలంటే ఫ్లీట్ తీసుకొని వచ్చారు, డిఫరెంట్ ఎకనామిక్ ఫోరమ్స్ తీసుకొని వచ్చారు, అవన్నీ తీసుకొని వచ్చి ఒక మ్యాప్ లోని విశాఖపట్నం ని ఇంకొక స్టేజ్ లోని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కన్నా బాగా చేశారు. అసలు నిజంగా చెప్పాలి అని అంటే దురదృష్టవశాత్తు ఒక ఛాన్స్ అన్న వాటిలోని గాలిలోని వచ్చిన ఈ గాలి ఎమ్మెల్యేలు, గాలి మంత్రులు ఈ రోజు మమ్మల్ని ప్రశ్నించడము, మేము దానికి సమాధానం చెప్పడం, చిన్నదాన్నైనా నాకు అనడానికైనా నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ రాష్ట్రానికి కానీ అమరావతికి కానీ అసలు ఇంకొక 5 years ఉండుంటే టీడీపీ గవర్నమెంట్ లోని చంద్రబాబు నాయుడు గారు హీ వుడ్ హావ్ టేకెన్ ఏపీ స్టేట్ అనేది చాలా డిఫరెంట్ లెవెల్ కి నాచ్ లో తీసుకెళ్లేటోళ్ళు. నిజంగా చెప్పాలని అంటే అసలు ఇంత పెండింగ్ ఉండేది కాదు. తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఒక రోడ్ వేయడానికి డబ్బులు లేవు, ఒక జీతాలు ఇవ్వడానికి లేదు. అంతెందుకండి ఈ పాండమిక్ లోని కోవిడ్ కోసం పనిచేసిన శానిటేషన్ వర్కర్స్ కి ఇవ్వడానికి ఇలాగ డబ్బులు లేవు. ఎందుకండి ఇంకా ఏదో లెక్కర్ దాని మీద అప్పులు తెచ్చుకుంటున్నారు, రాష్ట్రానికి ఏదేదో ఫ్రీగా ఇస్తున్నారు. కానీ వీళ్ళకి ఇది ముందు ఒక రాజధానికి చేయమనండి. 3 రాజధానులు 30 రాజధానులు ఎందుకండి? అసలు విచిత్రమైన ఆలోచనలు, విచిత్రమైన కోరికలు, విచిత్రమైన ప్రశ్నలు వీళ్ళకే వస్తాయి. అసలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు. అసలు ఎవరు మంత్రో తెలియదు. శైలజ గారు అన్నట్టు వీళ్ళు ఉత్తుత్తి మంత్రులే, ఏమీ లేదు, వీళ్ళకి సబ్జెక్టు లేదు, వీళ్ళకి మినిస్ట్రీ దాని మీద పట్టు లేదు. హోమ్ మినిస్టర్ అయ్యుండి ఆవిడ అన్నీ ఉమెన్ మీద అంత జరుగుతా ఉంటే మేము 10 లక్షలు ఇచ్చేస్తున్నాం, చేతులు దులిపేసుకుంటాం, 5 lakhs ఏమో రేప్ కి, 10 lakhs ఏమో మర్డర్ కి, ఆ టైప్ లోనే అంటున్న హోమ్ మినిస్టర్ ఒక లేడీ అయ్యండి అలా చెప్తుంది. వాళ్ళ చేతుల్లో ఏం లేదండి. ఆయన ఏంటంటే నంది అంటే నంది, పంది అంటే పంది, వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. దానికి ఈ రాష్ట్రం కూడా అలాగే తగలడింది. పాపం ఏ కర్మాన ఏ ముహూర్తాన ఓటేశారో పాపం ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. కంటచోట ఈయనకి ఎంత మంది ఉసురు తగులుతుందో చెప్పలేకపోతున్నాం. మళ్ళీ ఏమైనా మాట్లాడితే తేడా ఆడవాళ్ళన్న ఇది లేదు, మగ ఏం తేడా లేకుండా బూతులు మంత్రులు అయితే బూతులు తిడుతూనే ఉన్నారు. ఇంత గ్రహచారంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఎప్పుడు సౌడిపోతున్నాండి. మూర్తి గారు, ఈ రోజు రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటా వింత విశేషాలు, వింత ఆలోచనలు వస్తున్నాయి మన ప్రజాప్రతినిధులకి. రాజధాని విషయంలో రాజధాని ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా వస్తున్నాయి. మేం చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నైనా మాట్లాడుకోండి. ఇందాక గ్రీష్మ గారు చెప్పినట్టు, తులసిరెడ్డి గారు చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు, we have 100% కాన్ఫిడెన్స్ దట్ అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని. ఎందుకంటే ఇది 3 ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు ఈ డెసిషన్ ని ఆహ్వానించారు. they're all happy with this decision. ఈ రోజు మీరు వచ్చి వీళ్ళు అమరావతి వాళ్ళు ఇక్కడ పెడతా అంటే ఏడుస్తున్నారు, లేకపోతే కర్నూలులో పెడతా అంటే ఏడుస్తున్నారు, మా మధ్య డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి మీరు చూస్తున్నారు తప్పితే మేము యాజ్ అ స్టేట్ వీఆర్ స్టిల్ యునైటెడ్, వీఆర్ స్టిల్ ఫర్ అమరావతి.
తప్పకుండా అమరావతి గెలుస్తుంది. మీ నోరు నొప్పి వచ్చే వరకు మీరు ఎన్నైనా మాట్లాడండి, మేము బాదర్ చేయం. చివరికి ఎవరో ఒకరు కాలి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసి మీరు కోర్టు ముందు నిలబడే వరకు ఇలానే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికైనా మేల్కొని ఉన్న విషయాన్ని, అసలు విషయాన్ని, వాస్తవాల్ని ప్రజలు చెప్పి ఇప్పటికైనా తప్పైపోయింది మంచి ఒక ఆలోచన చేయాలి. సార్ మొత్తానికి ఈ మంత్రులు అదే అక్కడ వైజాగ్లో ఉన్న మంత్రులు అంటే వైజాగ్ మంత్రులు అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం స్థానిక మంత్రులు కాదు అన్నారు. అక్కడి నుంచి బయట నుంచి వచ్చినటువంటి మంత్రులే, స్థానికులు ఎవరో కాదు. వాళ్ళందరూ కూడా మాట్లాడే విషయాలు ఏదో అవంత్ గారు మాట్లాడేస్తున్నాడు, రాజధాని గురించి మాట్లాడేస్తున్నాడు, లేకపోతే మిగతా విషయాలు మాట్లాడేస్తున్నాడు, రకరకాలుగా మాట్లాడేసి కామెంట్ చేస్తున్నాడు. అసలు ఇదేమో రాజధాని అంశం అవంత్ గారు నడుతున్నాను. అవంత్ గారు ఇది ఏమన్నా రాజధాని అంశం అని ఒక అరగంటలో తేల్చేసిదా? అరగంటలో తేల్చేసే అంశం రాజధాని అన్నది మీరే కదా, మీ మంత్రులు లేకపోతే మీ నాయకుడే కదా స్వయంగా ఒప్పుకున్నాడు. అక్కడ ఒక అరగంట సేపు చర్చ కూడా లేకుండానే ఒప్పుకున్నాడు ఆయన ఎక్కడ అసెంబ్లీ హాల్లో. మరి ఇప్పుడు మీరు ఏదో ఆ అంశాన్ని ఇది మార్చేసే విధంగా ఒక అరగంటలో తేల్చేసే విషయంగా ఎలా మాట్లాడతారంటే అవంత్ గారు? మేము సూటిగా అడుగుతున్నాం. అంటే మేము అంటుంది ఇప్పటికైనా ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఎప్పటికైనా శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో కళ్ళకంటున్నారు కాబట్టి ఆడటువంటి కళ్ళ రాజధానిని దెబ్బతీయకుండా అందరూ మీరు కలిసి వస్తే మీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ కలిసి వస్తాం, చక్కటి రాజధాని మనకు ఏర్పడుతుంది. అక్కడ రైతులటువంటి అద్భుతమైన త్యాగం చేశారు. ఆ రైతులు త్యాగానికి తగ్గట్టుగాను అద్భుతమైన నగరాన్ని నిర్మించుకోవచ్చు. చక్కగా మీరు ఈ రోజున ఎక్కే గుమ్మ దిగ గుమ్మ అన్నట్టుగా డబ్బుల గురించి అందరితో తిరగక్కర్లేదు. అక్కడే డెవలప్ చేసుకుంటే అక్కడే బోల్డ్ రూపాయలు మనకి పడుతుంది. కాబట్టి దాని మీద డెవలప్మెంట్ దృష్టి పెట్టండి తప్ప ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నలుగురు ప్యానలిస్టులు కూడా ఇది చర్చ. మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.